అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తూ విచారణను 4 వారాల పాటు వాయిదా వేస్తుంది. పూర్తిస్థాయి కౌంటర్ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్కు ఆదేశాలు జారీ చేస్తుంది. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలుంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్కు ఆదేశాలు ఇచ్చింది. ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అనుకోవచ్చా? నిరాశ ఎదురైందని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద షాక్ అనుకోవచ్చా? దోషులు సమీక్షించిన నివేదికకు సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి వాళ్ళు ఆ పిటిషన్ సమీక్షించిన నివేదికను రద్దు చేస్తూ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా వాదనలు కొనసాగిస్తున్నటువంటి హైకోర్టు ఈ రోజు కొంత తీర్పు వెలువడించిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి వాదనలకు సంబంధించి పూర్తి స్థాయిలో హైకోర్టు సంతృప్తి పడింది అని చెప్పుకోవాలి. వైపు అటు న్యాయవాదులు వాళ్ళ వాదనలు తీసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడ చర్యలు తీసుకోకూడదు, కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పై మొగ్గు చూపకుండా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ వాదనల పైన ఎక్కువగా మొగ్గు చూపిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి జరిగినటువంటి వాదనలకు సంబంధించి ఎలాంటి సందర్భంలో చర్యలు తీసుకుంటాం పూర్తి స్థాయిలో అసెంబ్లీలో థ్యాంక్ యూ భవిత.